హాయ్ హలో నమస్తే నేను మీ సంజయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. టుడే మన ఛానల్లో 2024 ఆల్ న్యూ హీరో ప్లెజర్ ప్లస్ 18 ఎక్స్టెక్ స్పోర్ట్స్ వేరియంట్ స్కూటర్ రివ్యూ చేయబోతున్నాం. హీరో ప్లెజర్ ప్లస్ టోటల్ మనకి 6 వేరియంట్స్లో అవైలబుల్ ఉంటే ఇప్పుడు మనం రివ్యూ చేయబోతున్న వేరియంట్ 18 ఎక్స్టెక్ స్పోర్ట్స్ వేరియంట్. ఇంకా కలర్ విషయానికి వస్తే ఆబ్రాక్స్ ఆరెంజ్ బ్లూ. ఈ స్కూటర్ రివ్యూ చేయడానికి నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు శ్రీ సాయి బాలాజీ హీరో బద్వేల్ షోరూమ్ వారికి నా తరఫు నుంచి స్పెషల్ థ్యాంక్స్ అండి. స్కూటర్ ఫ్రంట్ ప్రొఫైల్ విషయానికి వస్తే ఇందులో మనకి ఎల్ఈడి డిఆర్ఎల్ లైట్స్తో పాటు ప్రొజెక్టర్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్ని ఇచ్చారు. ఈ హెడ్ ల్యాంప్ చుట్టూ క్రోమ్ ఫినిష్డ్ డిజైన్ని మనం ఇక్కడ నోటీస్ చేయొచ్చు. స్కూటర్ కలర్తో మ్యాచ్ అయ్యేటువంటి సైడ్ మిర్రర్స్ని మనం ఇక్కడ నోటీస్ చేయొచ్చు. స్కూటర్ ఇగ్నిషన్ ఆన్ చేసిన తర్వాత మనకి ఎల్ఈడి డిఆర్ఎల్ లైట్స్ ఈ విధంగా కనిపిస్తాయి. ఇంకా బల్బ్ టైప్ ఇండికేటర్స్ కూడా మనకు ఈ విధంగా కనిపిస్తాయి. హెడ్లైట్కు కింద హీరో కంపెనీని రిప్రజెంట్ చేస్తూ హెచ్ అనే ఒక 3D ఎంబ్లమ్ని ప్రొవైడ్ చేశారు. బ్లూ కలర్ బాడీ ప్యానల్స్ పైన సిల్వర్ ఇంకా ఆరెంజ్ కలర్స్లో 18 అనే బాడీ గ్రాఫిక్ డిజైన్ ఇచ్చారు. దీంతో పాటు ఫ్రంట్ పార్ట్ మరింత అట్రాక్టివ్గా కనిపించేలాగా ఇండికేటర్స్కి మధ్యలో మనకు ఒక క్రోమ్ ఎలిమెంట్ని ప్రొవైడ్ చేశారు. స్కూటర్ కలర్తో మ్యాచ్ అటువంటి అల్యూమినియం ఫెండర్ని ఫ్రంట్లో మనము నోటీస్ చేస్తాము. ఫెండర్కి బోత్ సైడ్స్లో ఆరెంజ్ ఇంకా సిల్వర్ కలర్స్లో బాడీ గ్రాఫిక్ డిజైన్ని ఇవ్వడం జరిగింది. ఫ్రంట్ సస్పెన్షన్ విషయానికి వస్తే బాటమ్ లింక్ విత్ స్ప్రింగ్ లోడెడ్ హైడ్రాలిక్ డాంపర్స్తో పాటు బోత్ సైడ్స్లో మనకి ఆరెంజ్ కలర్ రిఫ్లెక్టర్స్ని ఇవ్వడం జరిగింది. ఫ్రంట్ టైర్ సైజ్ చూస్తే 90/100 10 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ విత్ బ్లాక్ కలర్ అలావిల్తో వస్తుంది. ఈ బ్లాక్ కలర్ అలావిల్ పైన ఆరెంజ్ కలర్ స్టిక్కరింగ్ ఇంకా 18 అనే నెంబర్ని కూడా మనం ఇక్కడ నోటీస్ చేయొచ్చు. ఫ్రంట్ బ్రేక్ సైజ్ చూస్తే 130 mm డ్రమ్ బ్రేక్ విత్ ఐబిఎస్ అనగా రియర్ బ్రేక్ మనం అప్లై చేసినప్పుడు రియర్ బ్రేక్తో పాటు ఫ్రంట్ బ్రేక్ కూడా అప్లై అవుతుంది. దీనినే ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్ అంటారు. సెమీ డిజిటల్ స్పీడోమీటర్ ఇచ్చారు. ఇందులో స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రాకోమీటర్, ట్రిప్ మీటర్, సైడ్ స్టాండ్ వార్నింగ్ ల్యాంప్, లో ఫ్యూల్ వార్నింగ్ ల్యాంప్, I3S ల్యాంప్, మాల్ ఫంక్షన్ ల్యాంప్, లెఫ్ట్ అండ్ రైట్ టోన్ సిగ్నల్ ల్యాంప్, హెడ్లైట్ ల్యాంప్, ఫ్యూల్ గేజ్, సర్వీస్ ట్యూబ్ ఇండికేటర్తో పాటు ఈ స్కూటర్ మనకి బ్లూటూత్ కనెక్టివిటీ ద్వారా వర్క్ చేస్తుంది కాబట్టి మన మొబైల్లో హీరో రైడ్ గైడ్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని బ్లూటూత్ కనెక్టివిటీ ద్వారా మన మొబైల్స్లో వచ్చే కాల్స్, SMS ఇంకా బ్యాటరీ స్టేటస్ని మనము స్పీడోమీటర్లో పొందవచ్చు. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్లో పాస్ స్విచ్, హై బీమ్, లో బీమ్ ఇండికేటర్ స్విచ్తో పాటు హార్న్ స్విచ్ని ఇచ్చారు. హ్యాండిల్కి రైట్ సైడ్లో I3S ఆన్ ఆఫ్తో పాటు సెల్ఫ్ స్టార్ట్ బటన్ ఉంటుంది. సెల్ఫ్ స్టార్ట్తో పాటు కిక్ స్టార్ట్ ఆప్షన్ కూడా ఇచ్చారు. 2-in-1 టైప్ కీ సిస్టమ్ని ఇచ్చారు. కీని మనం అప్ సైడ్కి టర్న్ చేస్తే స్కూటర్ ఇగ్నిషన్ ఆన్ అవుతుంది. కీని మనం డౌన్ సైడ్కి టర్న్ చేస్తే హ్యాండిల్ లాక్ అవుతుంది. ఈ కంపార్ట్మెంట్కి కింద మనకి ఇలా 2 గ్లవ్ బాక్స్ని ప్రొవైడ్ చేశారు. ఈ గ్లవ్ బాక్స్లో మన మొబైల్స్, వాలెట్స్ ఇంకా వాటర్ బాటిల్స్ని స్టోరేజ్ చేసుకోవచ్చు. ఇంకా దీనికి మిడిల్లో మనకు ఒక USB ఛార్జింగ్ పోర్ట్ని కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఛార్జింగ్ పోర్ట్ని యూస్ చేసి మన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ని మనము ఛార్జ్ చేసుకోవచ్చు. రైడర్ మరియు పిలియన్ ట్రావెల్ చేయడానికి ఒక సింగిల్ ప్లెయిన్ సీట్ని ప్రొవైడ్ చేశారు. ఈ సీట్ పైన మనం మల్టిపుల్ కలర్స్ని చూడొచ్చు. ఇంకా సీట్లో యూస్ చేసిన స్టిచెస్ కూడా మనకి ఆరెంజ్ కలర్లోనే ఉంటాయి. ఇంకా ఇక్కడ మనం 18 అనే బ్యాడ్జింగ్ని కూడా నోటీస్ చేయొచ్చు. పిలియన్ కంఫర్ట్ కోసం స్కూటర్ కలర్తో మ్యాచ్ అటువంటి ఒక గ్రాబ్ రైల్ని కూడా మనం ఇక్కడ నోటీస్ చేయొచ్చు. స్మాల్ అమౌంట్ ఆఫ్ లగేజ్ని మౌంట్ చేసుకోవడానికి సీట్కి ఫ్రంట్ సైడ్లో మనకి ఇలా హుక్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. పిలియన్ కంఫర్ట్ కోసం యూస్ చేసే ఫుట్ పెగ్స్ కూడా మనం అవసరం ఉన్నప్పుడు యూస్ చేసుకుని తిరిగి క్లోజ్ చేసుకునేదానికి ఒక మంచి ఆప్షన్ని ఇక్కడ ఇచ్చారు. స్కూటర్ సైడ్ ప్రొఫైల్ మరింత అట్రాక్టివ్గా కనిపించేలాగా ఆరెంజ్, సిల్వర్, బ్లూ ఈ ట్రై కలర్ల కాంబినేషన్స్తో 18 అని స్పోర్టీ స్ట్రిప్డ్ థీమ్ని ప్రొవైడ్ చేశారు. ఈ థీమ్కి మరింత అందం చేకూర్చేలాగా క్రోమ్ ఎలిమెంట్స్ని కూడా మనం ఇక్కడ నోటీస్ చేయొచ్చు. ఇంకా మనకి బ్యాక్లో ప్లెజర్ ప్లస్ ఎక్స్టెక్ అనే 3D ఎంబ్లమ్స్ని కూడా మనం ఇక్కడ నోటీస్ చేయొచ్చు. ఇంజన్ స్పెసిఫికేషన్స్ గురించి చూస్తే 110.9cc సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ 4-stroke OHC ప్రోగ్రామ్డ్ ఫ్యూల్ ఇంజెక్షన్, మ్యాక్స్ పవర్ 8.1 PS 7000 RPM, మ్యాక్స్ టార్క్ 8.70 Nm 5500 RPM. రియర్ సస్పెన్షన్ చూస్తే స్వింగ్ ఆర్మ్ విత్ స్ప్రింగ్ లోడెడ్ హైడ్రాలిక్ డాంపర్ని ప్రొవైడ్ చేయడం జరిగింది.
100 సీట్ స్టోరేజీలో లగేజీ క్యారీ చేయాలన్నా, ఇంకా స్కూటర్‌లో ఫ్యూల్ ఫిల్ చేయించాలన్నా మనకి గ్రాబ్ రైల్‌కి కింద కీ కంపార్ట్మెంట్ అన్నది ఇచ్చారు. ఈ స్కూటర్‌లో మనకి 14 లీటర్స్ కెపాసిటీ 100 సీట్ స్టోరేజ్ ఇచ్చారు. అండ్ అలాగే మనకి ఎల్ఈడీ బూట్ ల్యాంప్‌ని కూడా ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకా ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ విషయానికొస్తే ఇందులో మనకి 4.8 లీటర్స్ కెపాసిటీ ఇంటర్నల్ టైప్ ఫ్యూల్ ట్యాంక్‌ని ప్రొవైడ్ చేశారు. రియర్ టైర్ సైజ్ చూస్తే 90/100 10 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ విత్ బ్లాక్ కలర్ అలాయ్ వీల్‌తో వస్తుంది. ఈ బ్లాక్ కలర్ అలాయ్ వీల్ పైన మనము ఆరెంజ్ కలర్ స్టిక్కర్‌తో పాటు 18 అనే ఎంబ్లమ్‌ని కూడా నోటీస్ చేయొచ్చు. రియర్ బ్రేక్ సైజ్ చూస్తే ఇందులో మనకి 130 ఎంఎం డ్రమ్ బ్రేక్‌ని ప్రొవైడ్ చేశారు. రియర్ టైర్‌ని కవర్ చేస్తూ ఒక టైర్ హగ్గర్‌ని ఇచ్చారు. ఈ టైర్ హగ్గర్ అన్నది రెయినీ సీజన్‌లో చాలా చక్కగా యూజ్ అవుతుంది. ఇంకా స్కూటర్ రియర్ ప్రొఫైల్ చూస్తే ఇందులో మనకి బల్బ్ టైప్ టైల్ ల్యాంప్ మరియు బల్బ్ టైప్ టౌన్ సిగ్నల్ ల్యాంప్స్తో పాటు ఒక రెడ్ కలర్ రిఫ్లెక్టర్ని కూడా నోటీస్ చేయొచ్చు. స్కూటర్ డైమెన్షన్ చూస్తే లెంత్ 1769 ఎంఎం, విడ్త్ 704 ఎంఎం, వీల్ బేస్ 1238 ఎంఎం, హైట్ 1161 ఎంఎం, గ్రౌండ్ క్లియరెన్స్ 155 ఎంఎం, కెర్బ్ వెయిట్ 106 కేజెస్. స్కూటర్ టాప్ స్పీడ్ విషయానికొస్తే 78 కిలోమీటర్స్ పర్ హవర్, మైలేజ్ విషయానికొస్తే 45 to 50 కిలోమీటర్స్ పర్ లీటర్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్న ప్లెజర్ ప్లస్ 18 ఎక్స్టెక్ స్పోర్ట్స్ ఎడిషన్ ఆన్ రోడ్ ప్రైస్ శ్రీ సాయి బాలాజీ హీరో బద్వేల్ షోరూంలో మనకి 1,00,000 రూపాయలుగా ఉందండి. షోరూమ్ టు షోరూమ్ మీకు ప్రైస్ అన్నది చేంజ్ అవుతుంటుంది. ప్లెజర్ ప్లస్ 18 స్కూటర్ అన్నది టీనేజర్స్కి, కాలేజ్ స్టూడెంట్స్కి, ఇంకా వర్కింగ్ ఉమెన్స్కి చాలా చక్కగా సూట్ అవుతుంది. ఈ స్కూటర్ వెయిట్ 106 కేజీలు మాత్రమే ఉంటుంది కాబట్టి కొత్తగా ఎవరైనా స్కూటర్ డ్రైవింగ్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళకు కూడా ఈ స్కూటర్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇంకా హైట్ తక్కువ ఉన్న వాళ్ళకు కూడా చాలా ఈజీగా ఈ స్కూటర్ రైడ్ చేయొచ్చు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.